హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీశాతి దేవగణ పూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం అంటూ సాగేటువంటి సుబ్రహ్మణ్యాష్టకం మనందరికీ కూడా తెలిసినటువంటిది. దీనికే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటి పేరు కూడా ఉంది. జాతకరీత్యా ఉండేటువంటి సర్ప సంబంధమైనటువంటి సకలమైనటువంటి దోషాలు కూడా తీసివేసుకోవడానికి ఇది మహా ఔషధంలాగా గొప్ప మంత్రంగా మనకు ఉపయోగపడేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం. దీనికి ఉన్నటువంటి శక్తి అపారమైనటువంటిది. చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమైనా కలుగుతున్నాయి అనుకున్నట్లయితే కనుక, ఏదైనా సరే మనకి ర్యాషెస్ వస్తున్నాయి బాడీ మీద, లేకపోతే ఎప్పుడు కూడా తరచు మంటగా అనిపిస్తుంది చర్మం అంతా కూడా, ఇట్లా మనకు అనిపిస్తున్నప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకోవాలి. అంటే మనకి దొరికేటువంటి ఏ నువ్వుల నూనె అంటే ఆ నువ్వుల నూనె కాకుండా స్వచ్ఛంగా ఉండేటువంటి నువ్వుల నూనె ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనె తీసుకొని దాన్ని ఒక చిన్న గిన్నెలో కానీ దేంట్లో కానీ పోసి దాని మీద ఇలా చేయి పెట్టి ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని అంతా కూడా ఒక 8 సార్లకి తగ్గకుండా పారాయణ చేసి ఆ నూనె ఏదైతే ఉందో ఆ నూనె తీసుకొని ఒళ్ళంతా చక్కగా పూసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ ఈ చర్మ సంబంధమైన దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలానే గర్భవతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కడుపుతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి సంతానం, ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలగడానికి కూడా ఈ సుబ్రహ్మణ్యాష్టకం చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదటి నెల కడుపుతో ఉన్నట్లయితే కనుక ఆ మొదటి నెల అంతా కూడా రోజుకు ఒకసారి చొప్పున ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేస్తూ రావాలి. ఒకవేళ 2వ నెలలో ఉన్నట్లయితే కనుక వారు గర్భవతులుగా ఉన్నప్పుడు రోజుకు 2 సార్లు చొప్పున పారాయణ చేయాలి. అలానే 7వ నెల వస్తే రోజుకి 7 సార్లు చొప్పున పారాయణ చేస్తూ రావాలి. అలా పారాయణ చేస్తున్నప్పుడు చేత్తో విభూది పుచ్చుకొని పారాయణ చేసి ఆ విభూదిని కాస్త నుదిటి మీద పెట్టుకొని కాస్త నోట్లోకి ప్రసాదంలాగా వేసుకొని మిగతా చేయిని ఉరికిన అలా బుజ్జ మీద రాసుకున్నట్లయితే కనుక చక్కటి పండంటి పిల్లవాడు ఆరోగ్యంగా జన్మిస్తాడు. అంత అద్భుతంగా మనకు ఉపకరించేటువంటి స్తోత్రం ఈ సుబ్రహ్మణ్యాష్టకం. అటువంటి విశేషమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యాష్టకాన్ని శ్రవణం చేద్దాం. అందరం కూడా వల్లి దేవసేనా సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. पार्वतीश मुख पंकज पद्मबंधो श्रीशादिदेव गणपूजित पादपद्म वल्लीसनाथ मम देहि करावलम्बम् అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.